నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మన మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. మనకి గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. మన కన్నీళ్ళకి విలువివ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి షకీలా. ఈ పేరు వింటేనే ఒకప్పుడు కుర్రకారు గుండెలు లయ తప్పేవి. ఆమె నటించిన చిత్రాలు విడుదలవుతున్నాయంటే మలయాళ సూపర్ స్టార్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అంతటి చరిత్ర ఉన్న శృంగార కథానాయకి షకీలా. ఒకప్పుడు మలయాళంలో గంటల పరంగా కాల్ షీట్స్ ఇచ్చిన మోస్ట్ వాంటెడ్ నటి అనే చెప్పొచ్చు. ఇక ఈమె కెరియర్ ప్రారంభించిన మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెబుతూనే బి గ్రేడ్ సినిమాలు చేస్తున్నా అని ఎంతోమంది నన్ను అవమానించారు. ఇక ఈ సినిమాల ద్వారా నేను బాగానే ఆస్తులను సంపాదించాను, కానీ నేను నమ్మిన వారే ఆస్తి కోసం నన్ను మోసం చేశారు. ఇలాంటి వాటిని నేను తట్టుకోలేకపోయాను. ఇక సినిమాల విషయానికి వస్తే ఒక పాత్ర కోసం ఎంతో కష్టపడతాను. కెమెరా ముందుకు వచ్చాక వావి వరుసలు చూడను, ఆయా పాత్ర మాత్రమే చూస్తాను. ఒకసారి ఒక శృంగార సినిమా కోసం మా పెద్దమ్మ కొడుకు నాకు అన్నయ్య అయినా అతనితో శృంగార సన్నివేశాల్లో పాల్గొనాల్సి వచ్చింది. సొంత అన్నాని తెలిసినా కూడా నేను సినిమా కోసం అలాంటి సీన్లలో నటించా. అప్పట్లో ఈ సినిమా నాకు మంచి పేరుని తీసుకొచ్చింది అని షకీలా చెప్పుకొచ్చింది. అలాంటి చరిత్ర ఉన్న షకీలా బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో కంటెస్టెంట్గా అడుగుపెట్టి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఈమె 2014లో కూడా కన్నడ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా వెళ్ళిన నెల రోజుల్లోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అసలు షకీలా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి? చిన్న వయసులోనే షకీలా వ్యభిచారిగా ఎందుకు మారింది? సిల్క్ స్మిత షకీలాని అందరి ముందు ఎందుకు కొట్టింది? బి గ్రేడ్ నటిగా టాప్లో ఉన్న షకీలా ఆస్తులు పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, కాలగమనంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గినవాడు రాజమార్గంలో గమ్యం చేరుతాడు. తప్పించుకొని పక్కదారి పట్టినవాడు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతాడు. షకీలా బేగం అలియాస్ షకీలా. ఈమె 1973 మే 19న ఆంధ్రప్రదేశ్లోని బుచ్చిరెడ్డిపాలెంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి చాంద్ బాషా, తల్లి చాంద్ బేగం. ఈమెకు ఒక అక్క, 4 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక షకీలా తండ్రి కూలి పని చేస్తూ ఇంటిని పోషించేవాడు. అలా షకీలా తన స్కూలింగ్ని కోటాలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చిన్నప్పుడే తండ్రి రెండో పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టడంతో షకీలా ఇంట్లో వారు తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చారు. అలా పిల్లల్ని ఆకలితో ఉంచలేక షకీలా తల్లి వ్యభిచారం చేయడం మొదలెట్టింది. ఇక షకీలా తండ్రి ఇదంతా పట్టించుకునేవాడు కాదు, కానీ డబ్బు కావాల్సినప్పుడల్లా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఇక ఇదిలా ఉండగా చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న షకీలా తన 10వ తరగతి ఫెయిల్ అయింది. ఇక అప్పటికే షకీలా తల్లికి హెల్త్ అప్సెట్ అవ్వడంతో డబ్బు కోసం షకీలాతో సొంత తల్లే వ్యభిచారం చేయించడం మొదలెట్టింది. అలా డబ్బుండే వ్యక్తులను తన ఇంటికి పిలిపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కూతుర్ని వాళ్ళతో పంపించేది. అప్పుడు షకీలా వయసు 16 ఏళ్ళు మాత్రమే. ఇక ఇంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని షకీలా కూడా తల్లి చెప్పిన మాటే వినేది. ఇక తండ్రి కూడా ఈ విషయం తెలిసినా ఏం మాట్లాడేవాడు కాదు. అలా షకీలా వ్యభిచారం చేసి వచ్చిన డబ్బుతో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కష్టాలు లేకుండా ఉండేవారు. ఇక అదే సమయంలోనే షకీలా ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ విషయం తెలిసి షకీలా అమ్మా నాన్న ఇది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మన పరిస్థితి మొదటికి వస్తుందని ప్రేమించిన అబ్బాయితో షకీలా గురించి ఉన్నది లేనిది కల్పించి చెప్పడంతో అతను షకీలా నుండి విడిపోయేలాగా చేశారు. ఇక ఈ విషయం షకీలాకి తెలిసి ఇంట్లో గొడవ చేయడంతో ఈమెను కొట్టి తిట్టి బెదిరించి వాళ్ళు చెప్పిందే వినేలా చేశారు. అలా కొన్ని రోజుల తర్వాత ఊర్లో ఉంటే అంతలా సంపాదించలేమని ఫ్యామిలీ మొత్తం నెల్లూరు నుండి చెన్నైకి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇక షకీలా వ్యభిచారం చేస్తున్నప్పుడే ఒక మేకప్ మ్యాన్ షకీలా వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇక అతనితో షకీలా తల్లి మాట్లాడుతూ కూతుర్ని సినిమాల్లో నటింపజేస్తే ఎంతిస్తారని అడగగా అందుకు అతను కమర్షియల్ మూవీలో నటిస్తే మీ కూతురికి 50 నుండి 100 రూపాయలు ఇస్తారు, ఇక బి గ్రేడ్ మూవీస్ లో చేస్తే ఒక రోజుకి 1000 నుండి 2000 ఇస్తారని చెప్పడంతో ఆ డబ్బుకి ఆశపడిన షకీలా తల్లి బి గ్రేడ్ సినిమాల్లో నటింపజేయాలని డిసైడ్ అయింది. ఇక ఆ మేకప్ మ్యాన్ సహాయంతోనే ఆర్డి శేఖర్ అనే డైరెక్టర్ ని కలవడం, అతను తీయబోయే ప్లే గర్ల్స్ అనే మూవీ కోసం అప్పటికే బి గ్రేడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న సిల్క్ స్మితాని మెయిన్ లీడ్ గా ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీలోనే సిల్క్ స్మిత చెల్లెల పాత్రకు అమ్మాయిని వెతుకుతుండడంతో షకీలాను ఆ పాత్రకు కన్ఫర్మ్ చేశారు. ఇక అంతా బోల్డ్ క్యారెక్టర్ చేయడం షకీలాకి ఇష్టం లేకున్నా డబ్బు కోసం చేయాల్సి వచ్చింది. అలా ప్లే గర్ల్స్ మూవీ షూటింగ్ 1993లో జరిగేటప్పుడే సిల్క్ స్మిత ఒక సీన్లో ఎక్కువ టేకులను తీసుకుంది. ఇక అక్కడే ఉన్న షకీలా ఆ సీన్కి సంబంధించి సిల్క్ స్మితకి అలా చేయొద్దని ఇలా చేయమని
తెలిసి తెలియక అడ్వైజ్ ఇచ్చింది. అప్పటికే ఫుల్గా మద్యం తీసుకున్న సిల్క్ స్మిత ఒక కొత్త అమ్మాయి తనలాంటి స్టార్కి చెప్పడం తట్టుకోలేక సెట్లో అందరి ముందు షకీలాని కొట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ అవమానాన్ని తట్టుకోలేక షకీలా ఇంటికి వెళ్ళిపోదామన్నా ఈమె అమ్మ షకీలాకి సర్ది చెప్పి ఆ మూవీ షూటింగ్ని కంప్లీట్ అయ్యేలా చేసింది. ఇక ప్లే గర్ల్స్ మూవీ 1994లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. దీంతో ఈ మూవీలో సిల్క్ స్మిత కంటే షకీలాకే మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ ఫేమ్తోనే ఒకవైపు వ్యభిచారం చేస్తూ ఇంకోవైపు కొన్ని కమర్షియల్ మూవీస్లోనూ సపోర్టింగ్ రోల్స్ని షకీలా చేసింది. కానీ ఆ మూవీస్లో అంతలా డబ్బులు రాకపోయేసరికి తల్లి సలహాతో కులీర్ కాటు అనే మలయాళం మూవీలో హీరోయిన్గా చేసింది. ఇక ఆ మూవీ 1998లో రిలీజ్ అయి అక్కడి కుర్రకారులకు పిచ్చెక్కించిందని చెప్పొచ్చు. అలా వెంటనే శోభనమని చేయగా అది కూడా సూపర్ హిట్ అవ్వడంతో రక్కిల్కల్, కాతారం, నిషా సురభికల్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ అప్పట్లో ఒక మూవీకి 2 నుండి 5 లక్షలు తీసుకునే టాప్ బి గ్రేడ్ హీరోయిన్గా పాపులర్ అయింది. ఇక అప్పుడే తనతో నటించే ఒక ఆర్టిస్టుతో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ కొన్ని బి గ్రేడ్ మూవీస్లో కలిసి చేశారు. ఇది చూసిన షకీలా అక్క ఒక ప్లాన్ చేసి తన దగ్గర ఉండే డబ్బు నగల్ని కొట్టేయాలనుకుంది. అందుకుగాను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నీ దగ్గర డబ్బు నగలు ఎక్కువగా ఉండడం చూసి దానికి ట్యాక్స్ కట్టలేదు కాబట్టి అంతా తీసుకెళ్ళిపోతారు, నీ దగ్గర ఉండే డబ్బు నగల్ని నాకు ఇవ్వు, వాటిని నేను దాచిపెడతా అని షకీలా కష్టపడిన డబ్బంతా షకీలా అక్క తీసుకొని వెళ్ళిపోయింది. ఇక షకీలా ప్రేమించిన ఆర్టిస్ట్కి అంతకుముందే పెళ్ళై పిల్లలు ఉండడం తెలుసుకున్న షకీలా ఆ వ్యక్తితో బ్రేకప్ చేసుకుంది. ఇక ఇలా ఉన్నప్పుడే సెన్సార్ బోర్డు వాళ్ళు ప్రతి ఒక్క మూవీకి సెన్సార్ కంపల్సరీ అని చెప్పడంతో 23కు పైగా షకీలా మూవీస్ సెన్సార్ అవ్వక రిలీజ్ కాకుండానే ఆగిపోయాయి. దీంతో ఈమెతో ఎవరూ మూవీస్ చేయడానికి ముందుకు రాలేదు. అలా 2 సంవత్సరాలు ఇంట్లోనే పని లేకుండా కూర్చునే పరిస్థితికి వచ్చింది. ఇక అదే టైంలోనే షకీలా అమ్మకి హెల్త్ చాలా అప్సెట్ అవ్వడంతో తను ఇచ్చిన డబ్బుని వాళ్ళ అక్క నుండి అడగగా అందుకు ఆమె నీ డబ్బులు నా దగ్గర లేవు, నువ్వు నాకెప్పుడు ఇచ్చావు అని కొట్టి అవమానించి పంపించేసింది. దీంతో షకీలా కోర్టులో కేసు వేసింది. కానీ షకీలా అక్క రివర్స్లో తన డబ్బే షకీలా ఖర్చు పెట్టిందని ఆ డబ్బుని ఇప్పించాలని కేసేసింది. ఇక అలా కేసు జరుగుతున్నప్పుడే షకీలా తల్లి హెల్త్ చాలా అప్సెట్ అయి ఆపరేషన్ చేసే స్టేజ్కి రావడంతో షకీలా 2 లక్షల్ని అప్పు చేసి తల్లి ఆపరేషన్ని చేపించింది. ఇక కోర్టులో దొంగ సాక్ష్యాలతో వాళ్ళ అక్కే గెలవడంతో తన డబ్బు ఆస్తి అంతా పోయిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉండగా షకీలా చెన్నై వచ్చినప్పుడు 1992లో ఒక ఫ్లాట్ని 250 రూపాయలకి రెంట్కి తీసుకుంది. కానీ ఇప్పటికీ అదే ఇంట్లో 31 సంవత్సరాలైనా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్లాట్ అద్దె 11,000 అని చెప్పొచ్చు. అంటే ఈమె సంపాదించిన డబ్బంతా చివరికి ఏమీ లేకుండా పోయింది. ఇక ఈ మధ్యలోనే నలుగురితో ప్రేమాయణాన్ని నడిపిన పెళ్లి చేసుకునే టైంలోనే వాళ్ళకి ఈమె మీద ఇంట్రెస్ట్ పోయి బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో ఒక ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకున్నానంటూ షకీలా తన సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. కానీ అతనికి అప్పటికే పెళ్ళై ఉండడంతో వీరిద్దరి విషయం తెలిసి అతని భార్య పిల్లలు వచ్చి షకీలా ఇంటి దగ్గర గొడవ చేయడంతో ఆ రిలేషన్ అక్కడికే బ్రేకప్ అయిందని చెప్పొచ్చు. ఇక కరోనా టైంలో సోషల్ మీడియాలో ఒక అబ్బాయిని కలవడం, అతను షకీలా కంటే 12 ఏళ్ళు చిన్నవాడిగా ఉన్న షకీలా మాత్రం ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అని, తనకు నేనంటే ఇష్టం, నాకు తనంటే ఇష్టం, మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆ అబ్బాయి తల్లిదండ్రులు నానా రచ్చ చేసి వీరిద్దరి రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే 50 ఏళ్లున్న షకీలా పట్టువదలని విక్రమార్కుల్లా తన జీవిత భాగస్వామి కోసం వెతుకుతుండడం చాలా బాధాకరం అనే చెప్పొచ్చు. ఇక షకీలా ఇద్దరు హిజ్రాలను దత్తత తీసుకొని వాళ్ళకి తన వంతు సహాయం అందిస్తూ వాళ్ళని తన పిల్లల్లాగే పెంచడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2003 తర్వాత షకీలాకి బి గ్రేడ్ సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఈమెకి 2004లో అర్జున్ గారి సపోర్ట్తో పుట్టింటికి రాచెల్లి అనే మూవీ ద్వారా ఆర్టిస్ట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. ఇక జయం మూవీతో ఈమెకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా నిజం, దొంగోడు, బంగారం, దొంగల బండి, కొబ్బరి మట్ట అని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కలిపి 100 సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేసింది. కానీ 2015 తర్వాత షకీలా గారికి అటు బి గ్రేడ్ మూవీస్లోనూ ఇటు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఛాన్సులు రాకపోయేసరికి ఈమె డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మారి తనే హీరోయిన్గా రొమాంటిక్ టార్గెట్ అనే మూవీని చేసింది. ఇక ఈ మూవీ 2015లో రిలీజ్ అయి డిజాస్టర్ అయి ఇంతవరకు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా సంపాదించిందంతా ఈ ఒక్క మూవీతోనే పోగొట్టుకుంది. ఇక ఈమెకు ఒక మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే రోజుకి 25,000 నుండి 35,000 వరకు ఇస్తారు. అలా ఈమె క్యారెక్టర్ ఒక మూవీలో ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉంటుంది. ఇక కష్టపడిన డబ్బంతా మూవీ ద్వారా పోవడం, సిల్వర్ స్క్రీన్లో ఛాన్సులు రాకపోవడంతో తమిళ్లో కొన్ని టీవీ ప్రోగ్రామ్స్లో పాల్గొనింది. అలా కుక్ విత్ కోమలి, సింగపెన్నె, స్టార్ మ్యూజిక్ అనే ప్రోగ్రామ్స్ కూడా చేసి ఆర్థికంగా కొంతవరకు సంపాదించుకుంది. ఇక అటు కమర్షియల్ మూవీస్లో ఇటు బి గ్రేడ్ మూవీస్లో కలిపి 249 మూవీస్లో నటించిన షకీలా
ఆ నెంబర్ని 250 చేయాలని తన దగ్గరున్న డబ్బంతా పెట్టి ప్రొడ్యూసర్గా హీరోయిన్గా శీలవతి అనే మూవీని చేసింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అవడంతో ఉండేది పోగొట్టుకొని జీవితంలో ఏకాకిలా మిగిలిపోయింది. ఇంత జరిగినా షకీలా మళ్ళీ తన సత్తా చాటాలని బిగ్ బాస్ సీజన్ 7కి వచ్చి తనదైన శైలిలో గేమ్ ఆడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. మీకు షకీలా గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకోవచ్చు. ఇది ఫోక్స్ షకీలా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.